సో దీని తాలూకు అంటే దీనికి కంటిన్యూషన్గా వ్యూహం తాలూకు ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే, దీన్ని తీసుకొని దీనికి నేను హామీ ఇస్తున్నాను, మీ ప్రాణాలకి ఎలాంటి ఢోకా లేదు, ఎందుకంటే ఇద్దరు ప్రత్యర్థులు కొట్టుకునేటప్పుడు ఒక కమిడియన్ని ఎవరు ఏం అనుకోరు అని ఎగతాళి చేయబోయి అబాస్ పాలైన నాగేంద్రబాబు. మీరు బేసిక్గా నాకు అంటే నాగబాబు గారు అంటే పర్సనల్గా నాకు హ్యావ్ నో ప్రాబ్లం. ఐమ్ కైండ్ ఆఫ్ మీకు నాకు 4-5 సార్లు ఇప్పుడు సందర్భాల్లో కలిసిన ఇది ఉంది. బట్ ఐ థింక్ అంటే ఇప్పుడు ఏం మరి రాత్రిపూట తాగేసి ఏదో మంచి డైలాగ్ వచ్చింది ఇలా అంటానికి అని పక్కన వాళ్ళతో చెప్తే ఇన్స్పైర్ అయిపోయి పెట్టారా, లేకపోతే కంట్రోల్ చేసుకోలేక వాట్ ఎవర్. ఎందుకంటే నేను నాగబాబుని ఎప్పుడు ఏమన్నా ఆయన ఐ డోంట్ ఈవెన్ సీ హిమ్ యాజ్ అ పొలిటీషియన్. హీ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్, యూనో బియాండ్ దట్ అది. బట్ ఇప్పుడు నేను అసలు ఏమీ మాట్లాడకుండా తన గురించి ఇంతవరకు నాకు గుర్తు కూడా లేదు యూనో. అండ్ ఇఫ్ హీ రైజెస్ దట్ ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ మై ఆన్సర్, బికాజ్ ఇఫ్ హీ నన్ను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇఫ్ ఈస్ అడ్రస్సింగ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ టు గివ్ దట్ ఆన్సర్. And but I'm sad he has chosen this particular topic. ఏది ఎంత ఎనీబడి ఒక సభ్య సమాజంలో డిగ్రీ ఒక దాన్ని కండెమ్ చేసే సిచ్యువేషన్ని దాన్ని ఇతను ఒక కామెడీగా చేయటం అనేది ఐ ఫెల్ట్ ఇట్ వాస్ నాట్ కరెక్ట్. వేరే ఎవరు స్పందించకపోయినా సార్, మీరు అంటున్న వ్యూహం పోస్టర్ గురించి ఆ కొలికిపూడి మాట్లాడారు కాబట్టి ఆ పోస్టర్లో ఉన్నవాళ్ళు, మీరు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అని చెప్పబడుతున్న వాళ్ళు, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, వాళ్ళు స్పందించకపోవటాన్ని అంటే ఖండించకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? నేను అదే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళు ఖండించకపోవటం మొలానే నా ఫీలింగ్ ఏంటంటే మనం క్వైట్గా ఉందాం, మన వాళ్ళని వదులుదాం. అంటే మీరు మీ ఇంట్లో ఒక కుక్క ఉంది సార్, మీ గెస్ట్ వస్తున్నాడు తెలుసు మీకు వస్తున్నాడని, ఆ కుక్కని మీరు కట్టేయకుండా ఉసుగొలిపారు కరిసేసింది, అర్రే నాకు తెలియదే, నేను కాదు కదా నా కుక్క కదా కరిసింది అని అంటామాట. సో వాళ్ళు ఆ స్టేజ్ కూడా రాలేదు. రైట్ నౌ దే ఆర్ ప్లేయింగ్ మమ్. ఏది ఒకటి టీడీపీ సింపథైజరు లేకపోతే యాక్టివిస్టు వాట్ ఎవర్ చెప్పుకుని వాడు డైరెక్ట్గా మీరు ఫలానాలని ఇలా అంటే ఇలా చేస్తా, వాళ్ళని ఏమన్నా అంటే ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం ఇదని చెప్పారు. అంటే దట్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఆఫ్ దట్ కైండ్, ఆఫ్ కోర్స్ హెడ్ కటింగ్. అలాంటప్పుడు వాళ్ళు దాని మీద అసలు కామెంట్ కూడా చేయకుండా ఎంత గొడవ జరుగుతున్నా, విచ్ మీన్స్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. అది